కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హాక్ యునానీ ఆసుపత్రిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు. రాష్ట్రంలో ఏకైక యునానీ ఆసుపత్రి కర్నూలులో ఉందని, అలాంటి ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఆసుపత్రిలో 50 మెడికల్ సీట్లు ఉండగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నామని, త్వరలో 25 సీట్లు మేనేజ్మెంట్ కోటాకు ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. పీజీ సీట్లు సైతం తీసుకుని వస్తామని డాక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలో రీసెర్చ్ కోసం 10 కోట్ల నిధులు విడుదల చేశామని అన్నారు. ఈ సందర్భంగా యునానీ కళాశాలలోని సమస్యలను ప్రిన్సిపల్ డాక్టర్ హబీద్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ దృష్టికి తీసుకొని వచ్చారు. I came here to inspect the government Unani College. That is only Unani college, medical college in the entire state. Abdul Haq Sahab as founder of this Unani college, Abdul Haq college. Definitely, we owe him a lot. 1954 lo start అయింది. So probably I am the second vice chancellor. Shyam Prasad garu ఇంత ముందు విజిట్ చేయడం జరిగింది. So I have seen the difficulties in the campus. Tarvata every year 50 students వస్తున్నారు. సో పోస్ట్ పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలని అనుకున్న యూనివర్సిటీ తరఫున. సో వాట్ ఎవర్ హెల్ప్ ఈజ్ దేర్ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ డెఫినెట్లీ డూ. సో ఎందుకంటే స్టాఫ్కు స్టూడెంట్స్ కంటే మనకు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి. టీచింగ్ ఫ్యాకల్టీ కూడా తక్కువ ఉన్నారు. సో 50 సీట్స్లో 25 సీట్స్ గవర్నమెంట్ ఫ్రీ సీట్స్, ఒక 25 సీట్స్ మేనేజ్మెంట్ సీట్స్. సో విల్ హ్యావ్ ఏ డిస్కషన్ విత్ ది ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో సెక్రటరీ అండ్ ఆల్సో ఈసీ మెంబర్స్ కూడా ఫామ్ అయినారు. ఫస్ట్ ఈసీ మీటింగ్ కూడా జరిగింది. సో ఇక్కడ ప్రిన్సిపల్ రేపు నైట్ మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద మైనారిటీస్. సో ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ చాలామందికి మెడికల్ ఎయిడ్ కూడా చాలామంది 100 to 150 పేషెంట్స్ కూడా బెనిఫిట్ అవుతున్నారు. సో వాట్ బెస్ట్ యూ కెన్ డూ అనేది డెఫినెట్గా 25 సీట్స్ గవర్నమెంట్ సీట్స్, ఫ్రీ సీట్స్ 25 సీట్స్ కూడా బి కేటగిరీ, సి కేటగిరీ కూడా డివైడ్ చేసి డెఫినెట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు డెఫినెట్గా నా వంతు నేను సాయం చేస్తాను. వాట్ ఎవర్ రీసెర్చ్ గ్రాంట్ కూడా మనము నేను వైస్ ఛాన్సలర్ అయిన 3 months లోపలనే ఒక రీసెర్చ్ వింగ్ కూడా డెవలప్ చేశాము. ఆల్మోస్ట్ 10 crores టు ఆల్ ద మెడికల్ కాలేజెస్. అంటే మనము అలోపతి కాకుండా ఆయుష్, డెంటల్ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్ కూడా మనము చేస్తున్నాం. డెఫినెట్గా నా వంతుగా ఈ యునానీ మెడికల్ కాలేజ్ అభివృద్ధి చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.